ఇవండి అటుకులతోటే పుల్లట్లు, మునగాకు పొడితోటే కమ్మగా ఉంటాయి. చాలా బాగుంటాయండి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఫరెంట్గా టేస్టీగా అటుకులతో పుల్లట్లు చేసుకుందాం. దానికోసంగా ముందుగా ఒక 150 గ్రాముల బియ్యాన్ని, ఒక గ్లాసు బియ్యాన్ని, ఒక 50 గ్రాముల పొట్టు మినప్పప్పుని నానబెట్టేసుకోవాలి. ఇవి ఒక 2 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు బియ్యం పప్పు నానిపోయాయి. వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. దీనిలో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు అటుకులు, 1 కప్పు పెరుగు, పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఇవి బాగా కలిపేసి 2 గంటలు నాననివ్వాలి. ఇవి బాగా కలిపేసుకొని 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. పెరుగు చిక్కగా ఉంది కాబట్టి 1 కప్పు నీళ్లు పోసేసుకోవాలి. దీన్ని ఒక 2 గంటలు నానబెట్టేసుకోవాలి. ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బియ్యం, అటుకులు పెరుగులో బాగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోవాలి. కొద్దిగా నీళ్లు జల్లుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకొని మిగిలిన బియ్యం కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. పిండి అంతా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాక పిండిని పొంగనివ్వాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పులిసిన ఈ పిండిలో తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసి పుల్లట్లు వేసేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అట్టు వేసేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టి నెమ్మదిగా కాలనివ్వాలి. ఇది ఒకవైపున కాలింది, తిరిగేసుకోవాలి. రెండో వైపు కూడా కాలిపోయింది, తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకుందాం.
ఇది కూడా ఒకవైపున కాలింది, తిరిగేసుకోవాలి. ఇది కాలిపోయింది. ఈ విధంగా మనకు అవసరం ఉన్నన్ని అట్లు వేసేసుకోవాలి. ఇవండి అటుకులతోటే పుల్లట్లు. మునగాకు పొడితోటే చాలా కమ్మగా ఉంటాయి.